ఉంటాయని హెచ్చరిస్తారు. ఈడే వాళ్ళని పిలవమన్నాడు. ఈడు వాళ్ళని పిలవమంటే తొందరగా మమ్మల్ని పంపించిండ్రు. ఈడే వాళ్ళని పిలవమ్మా, అదే సైదులు ఓంకార్ సైదులను అడుగురి అవుతామైతే ఈడే వాళ్ళని పిలిపించమ్మా, ఈడే వాళ్ళని పిలిపించు అన్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు నా కొడుకు. ఈడి వాళ్ళని పిలవకుండా మమ్మల్ని తొందరగా ఆడు సీరియస్ అని పంపించారు. నా కొడుకుని పోలీసు వాళ్ళే చంపారు అన్న, నా కొడుకుని పోలీసు వాళ్ళే చంపారు. మొన్న రాత్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రెమిసెస్లో మరి ఆత్మాహుతై వారు చనిపోవడం జరిగింది. మరి వారిని పోలీసులు మరి వారి బండినాపి వారి సెల్ ఫోన్ గుంజుకొని దుర్భాషలాడి మరి రాత్రిపూట అనేక మానసిక ఇబ్బంది పెట్టినందుకు వారు మరి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మరి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చనిపోవడం జరిగింది. ఈ యొక్క దుర్ఘటనకు సంబంధించి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మనస్తాపానికి గురవుతూ ఉన్నారు. మరి నల్గొండ జిల్లా ప్రజలు కాపాడినటువంటి పోలీసులు వారి 1 టౌన్ పరిధిలోనే మరి ఈ రకంగా ఈ యొక్క మరి ఏదైతే వారు చేసుకున్నటువంటి ఆత్మహత్యని నల్గొండ జిల్లా పోలీసులు చేసినటువంటి హత్యగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాము. మరి నిన్న ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాల్సినటువంటి పోలీసులు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఈ యొక్క వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఒక దొంగ ఆలోచనతోని వారిని హైదరాబాద్కి పంపించి కేవలం వారి వాంగ్మూలం కూడా తీసుకోకుండా మరి చెప్పినటువంటి వారు కూడా చెప్పినారు. కేవలం ఈ యొక్క పోలీస్ అధికారులు చేసినటువంటి ఈ యొక్క మానసిక ఒత్తిడి వల్లనే నేను ఈ యొక్క మరి చనిపోవడం జరుగుతుందని చెప్పి వారు చెప్పినారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క ఏవైతే పోలీస్ అధికారులు ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలి, సమగ్ర విచారణ చేయాలి. మీరు ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలాగా నల్గొండ పోలీసులు ప్రవర్తిస్తున్నారు. వారికి ఈరోజు ఏ రకంగా మరి ఈరోజు ఒక బీజేపీ నాయకురాలు మరి సమాజంలో ఒక గొప్ప పేరున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మా కాశక్క, నల్గొండ పాత బస్తీలో ఎవరు అడిగినా కూడా చెప్తారు కాశక్క ఎట్లాంటి వ్యక్తి అని చెప్పి. మరి వారి కుటుంబానికే న్యాయం జరగకపోతే ఈరోజు నల్గొండ జిల్లా మరి తెలంగాణ ప్రజలకి ఏం న్యాయం చేశాడని చెప్పి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని నేను ఈ ప్రశ్నిస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు కాశక్క కుటుంబానికి ఈ యొక్క నరసింహకి సంబంధించినటువంటి యొక్క మరి హత్యని కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.